అందరికీ నమస్కారం. మనలో చాలామందికి రోజూ ఆనందంగా ఉండాలని ఉంటుంది. కానీ కొన్నిసార్లు జీవితం ఒక పెద్ద పోరాటంలా అనిపిస్తుంది కదూ. డబ్బు, కెరియర్, ఆరోగ్యం ఇలా అన్నింటి వెనక పరిగెడుతూ ఉంటాం. కానీ అసలైన సంతోషం ఎక్కడుందో ఒక్కొక్కసారి మర్చిపోతాం. సరే, ఈరోజు మనం జీవితంలోని చిన్న చిన్న ఆనందాల్ని ఎలా పట్టుకోవాలో, ప్రతిరోజూ ఒక పండగలా ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం. రండి, ఈ అందమైన ప్రయాణాన్ని కలిసి మొదలు పెడదాం. ఈ మాట అంటున్నది రవికి కలిగే ఈ ఫీలింగ్ మనలో చాలామందికి తెలిసిందే. ఏమంటారు? కొన్నిసార్లు మనం ఒక రైలును పట్టుకోవాలని పరుగెడతాం. తీరా ఎక్కాక తెలుస్తుంది, అయ్యో ఇది మనం వెళ్లాల్సిన దారి కాదని. జీవితంలో కూడా అప్పుడప్పుడు అలాగే ఏదో వెలితిగా, అసంపూర్తిగా అనిపిస్తూ ఉంటుంది. ఈ భావన వెనుక అసలు సమస్య ఏంటో ఇప్పుడు చూద్దాం. రవి పరిస్థితిని ఒక్కసారి చూద్దామా? అతను డబ్బు, మంచి ఉద్యోగం, ఆరోగ్యం ఇలా అన్నింటి కోసం పరుగులు తీస్తూనే ఉన్నాడు. కాని అతనికి నిజంగా సంతృప్తి దొరుకుతోందా? లేదు. మనం ఒక బస్సును పట్టుకోవాలని కష్టపడి పరిగెత్తి ఎక్కాక అది మనం వెళ్లాలనుకుంటున్న రూట్లో వెళ్లడం లేదని తెలిస్తే ఎంత నిరాశగా ఉంటుంది. రవి కూడా అలాంటి గందరగోళంలోనే ఉన్నాడు. అసలు జీవితానికి నిజమైన అర్థమేంటో తెలియక కాస్త తికమక పడుతున్నాడు. రవిలాగే చాలామందిని ఇబ్బంది పెట్టే ఒక సాధారణమైన ఆలోచన విధానం ఒకటుంది. దాన్ని ఫ్యూచర్ హ్యాపీనెస్ ట్రాప్ అంటారు. అదేంటో ఇప్పుడు చూద్దాం రండి. ఈ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, ఆనందం కోసం ఎప్పుడూ ఎదుర్చూస్తూ ఉండటమన్నమాట. అచ్చం మనం వేసవిలో ఎండకి అల్లాడిపోతూ ఎప్పుడెప్పుడు వర్షాలు పడతాయా, చల్లగా సేద తీరుదామా అని ఎదుర్చూసినట్టు. ఆనందం ఎప్పుడో భవిష్యత్తులో వస్తుందని, ఏదో ఒక పెద్ద విజయం సాధించాకే దొరుకుతుందని అనుకుంటూ ఉంటారు. ఉదాహరణకు, ఒక స్టూడెంట్ ఇలా అనుకుంటాడు, అమ్మో ఈ పరీక్షలు అయిపోతే చాలు, అప్పుడు నేను చాలా హ్యాపీగా ఉంటాను. కానీ ఈ ఆలోచనలో పడి అతను రోజూ కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఉండే చిన్న చిన్న ఆనందాలను మిస్ అయిపోతాడు. ఇంకో ఉదాహరణ చూద్దాం. ఓ ఉద్యోగి ఇలా అనుకుంటాడు, నాకు మంచి జీతం వచ్చినప్పుడు అప్పుడు నేను రిలాక్స్ అవుతాను. ఈ ఆలోచన వల్ల తన రోజువారీ పనిలో తెలియకుండానే ఒత్తిడి పెరిగిపోతుంది. భవిష్యత్తు గురించే ఆలోచిస్తూ ఈ రోజుని ప్రశాంతంగా గడపలేకపోతాడు. చివరిగా ఈ వ్యాపారవేత్త మాటలు చూడండి. నా బిజినెస్ చాలా పెద్దదయ్యాక అప్పుడు లైఫ్ని ఎంజాయ్ చేస్తాను. ఇలా అనుకోవడం వల్ల వాళ్లు నిరంతరం ఒత్తిడికి గురై తమ ప్రయాణంలో ప్రతి అడుగునూ ఆస్వాదించడం మర్చిపోతారు. అయితే ఈ ఉచ్చులోంచి బయటపడటానికి ఒక చిన్న, చాలా అందమైన రహస్యం ఉంది. రవి నేర్చుకున్న రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. దాంతోపాటు మన ఆలోచన విధానాన్ని కూడా కొంచెం మార్చుకుందాం. ఇక్కడ చూడండి, మన ఆలోచన విధానంలో ఒక చిన్న మార్పు చేసుకోవాలి. పాత ఆలోచన ప్రకారం జీవితమంటే ఒక బరువు మోయడం లాంటిది. కాని కొత్త ఆలోచన ప్రకారం జీవితం ఒక పూలతోటలో నడవడం లాంటిది. అంటే ఆనందమనేది మనం చేరాల్సిన గమ్యం కాదు, మనం ప్రయాణించే విధానమన్నమాట. రతన్ టాటా గారు చెప్పిన ఈ మాట ఎంత అద్భుతంగా ఉందో కదా. ఆనందకరమైన మనస్తత్వం మనల్ని చాలా బలంగా, విజయవంతంగా మారుస్తుంది. ఒత్తిడితో కాకుండా ఇష్టంతో పనిచేస్తే ఫలితాలు కూడా అద్భుతంగా ఉంటాయి. ఆలోచనలో వచ్చిన ఈ చిన్న మార్పు రవి జీవితంలో ఎలాంటి అందమైన మార్పులు తెచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఆనందాన్ని వెంటాడటం మానేసి దాన్ని ఆస్వాదించడం వరకు ఎలా ప్రయాణించాడో తెలుసుకుందాం. చూడండి, రవి జీవితం ఎంత అందంగా మారిపోయిందో. అతను ఆనందాన్ని వెంటాడటం మానేసి జీవించడం మొదలుపెట్టాడు. ఉదయం తాగే ఆ వేడివేడి టీలో, కుటుంబంతో గడిపే సరదా సమయంలో, స్నేహితుడికి చేసే చిన్న సహాయంలో, ఇలా ప్రతి చిన్న విషయంలోనూ ఆనందాన్ని వెతుక్కున్నాడు. ఈ ఒక్క వాక్యం మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న దానికి సారాంశం. ఆనందం గమ్యంలో లేదు, అది ప్రయాణంలోనే ఉంది. ఆనందమనేది ఎక్కడో లేదు, మనం జీవిస్తున్న ప్రతి క్షణంలోనూ ఉంది. ఇప్పుడు మనం చివరి భాగానికి వచ్చేశాం. మరి ఈ అందమైన మార్పును మన జీవితంలోకి ఎలా తీసుకురావాలి? దీనికోసం ఒక చాలా సులభమైన మొదటి అడుగు గురించి తెలుసుకుందాం. ఇదొక చిన్న హోంవర్క్ లాంటిదన్నమాట. ఈ రాత్రి పడుకునే ముందు ఈరోజు జరిగిన 3 మంచి విషయాలను గుర్తు చేసుకుని ఒకచోట రాసుకోండి. అది ఉదయం తాగిన కాఫీ కావచ్చు, ఒక మంచి పాట వినడం కావచ్చు, ఏదైనా సరే. ఆ తర్వాత మనస్ఫూర్తిగా ఈ మాటలు చెప్పుకోండి. ధన్యవాదాలు జీవితమా, నేనిప్పుడు సంతోషంగా ఉన్నాను. ఈ ప్రశాంతమైన ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం. జీవితాన్ని ఒక అందమైన బహుమతిగా భావించి ప్రతిరోజు ఆనందంగా జీవిద్దాం. గుర్తుంచుకోండి, రోజూ నేర్చుకునే చిన్నపాటి విషయాలే ఏదో ఒకరోజు పెద్ద విజయాన్ని అందిస్తాయి. మరి ఈరోజు మనం ఆస్వాదించిన ఆ చిన్న ఆనందమేంటో ఒక్కసారి గుర్తు చేసుకుందాం.